Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. తారకాసురుని చేత పీడింపబడిన దేవతలు భగవతిని స్తుతించుట. హిమవంతుని గృహమున దేవి ప్రకటమగుట. హిమాలయుడు ప్రార్థింపగా దేవి జ్ఞానోపదేశము చేయుట. రాజా, ఇట్లు విష్ణు భగవానుడు దేవతలకు ఉపదేశించి వారితో వైకుంఠము నుండి బయలుదేరెను. గిరిరాజగు హిమాలయుని చేరుటకు ఆ స్వామికి ఎంతో సమయం పట్టలేదు. దేవతలందరూ దేవి భజనలను ఆరాధనలను చేయసాగారు. అంబాయజ్ఞ విధిని తెలిసిన వారు ఆ యజ్ఞమును చేయసాగారు. రాజా, సకల దేవతలచే అప్పుడు తృతీయాది వ్రతమునకు ఏర్పాట్లు జరిగాను. కొందరు సమాధి స్థితులై కూర్చున్నారు. కొందరు దేవతలు నామజపములను ప్రారంభించారు. మరికొందరు మంత్రమును జపించసాగారు. కొందరు దేవీ సూక్తము పఠిస్తూ ఉన్నారు. మరికొందరు నవార్ణ మంత్రమును జపించుతూ ఉన్నారు. ఇంకా కొందరు కృచ్ఛచాంద్రాయణ వ్రతము చేస్తున్నారు. కొందరు అంతర్యాగ అభ్యాసపరులు, మరికొందరు న్యాసపరులయ్యారు. కొందరు నిలకడగా పరాశక్తి యంత్రము పూజింపసాగారు. జనమేజయ, ఇట్లు చేయించుచు చాలా కాలం గడిచిపోయింది. తరువాత తమంతట తాము శృతి ద్వారా తెలుసుకొనదగిన సర్వోత్కృష్ట జ్యోతి వారి ఎదుట ప్రత్యక్షమయ్యింది. అది చైత్రమాసము, శుక్లపక్షము, తిథి నవమి, వారము ప్రశస్తమగు శుక్రవారము. 4 వేదములు మూర్తిమంతములై 4 దిశల నుండి ఆ దేవిని స్తుతించసాగారు. ఆ జ్యోతియందు కోట్ల కొలది సూర్యుల ప్రకాశముంది. కోట్ల కొలది చంద్రుల వంటి చల్లదనము వ్యాపించి ఉంది. కోటాను కోట్ల విద్యుల్లతలతో సమానముగా ఆ దేవి దివ్యకాంతులతో శోభిల్లుచుండెను. ఆమె రంగు ఎరుపు. అంత పొడవు కాదు, అంత పొట్టినూ కాదు, మధ్య శ్రేణి అందుంది. ఆది అంతములు లేనిది. ఆ తేజస్సునందు చేతులు గాని వ్రేళ్ళు గాని లేవు. స్త్రీ పురుష నపుంసకులలో ఏ రూపము స్పష్టముగా జ్యోతితమగుట లేదు. రాజా, ఆ తేజస్సు ప్రకటితమగుటతోడనే దేవతల కన్నులు మూతబడెను. తరువాత ధైర్యమును వహించి అటు చూచుటకు పూనుకున్నారు. వెంటనే వారికచట ఒక పరమ దివ్య మనోహరమగు దేవి దృష్టిగోచరమయ్యను. ఆమె అంగములన్నీయు పరమ సుశోభితములై ఉండెను. ఆమెది యవనావస్థ. యవనము ఇప్పుడిప్పుడే వికాసమానమగుచున్నట్లున్నది. విశాలమగు వక్షస్థలము, కింకిణీరవములు చెవులకు విందునరించుచుండెను. వడ్డాణము, కాలి అందెలు ఆమె శోభను అనేక విధములా పెంపొందింపజేయుచుండెను. సువర్ణమయములగు భుజకీర్తులు, కంకణములు, కంఠహారాది ఆభూషణములు ఆమె సౌందర్యమును ఇనుమడింపజేయుచుండెను. అమూల్యమగు మణులతో ఆమె కంఠసీమనలంకరించిన హారము ఆమె మెడలో వ్రేలాడుచుండెను. మొగలి రేకులతో సమానమై కపోలములయందు భ్రమరముల వలె నల్లని కేశములు శోభిల్లుచుండెను. కటి ప్రదేశము మిగుల సుందరము. రోమములు ఆమె శోభను పెంపొందించుచుండెను. ఆమె నోటిలో కర్పూరము యొక్క చిన్న చిన్న ముక్కలతో నిండిన తాంబూలము నిండి ఉండెను. కమలము వంటి ముఖము మీద బంగారు కుండలముల నుండి మధురధ్వని వెలువడుచుండెను. లలాటమునందున్న కనుబొమ్మలు అష్టమి నాటి చంద్రుని వలె అలరారుచుండెను. ఎర్రని కమలముల వలె నేత్రములుండెను. నాసిక ఎత్తుగా ఉండెను. పెదవుల నుండి అమృతము జాలువారుచుండెను. పళ్ళు కుందపు మొగ్గల వలె సుందరమై ఉండెను. ముత్యాల హారము ఆమె కంఠసీమను అలంకరించి ఉండెను. తల మీద రత్నములతో పొదిగిన ముకుటముండెను. దాని మీద చంద్రరేఖ అంకితమై ఉండెను. మల్లిక, మాలతీ పుష్పముల మాల జడయందు గృచ్చబడి ఉండెను. అది పరమ మనోహరముగా ఉండెను. కేసరపు చుక్క లలాటమున అలరారుచుండెను. 3 నేత్రములు దేదీప్యమానములై వెలుగుచుండెను. పాశము, అంకుశము, వర, భయముద్రలతో కూడి 4 భుజములుండెను. ఎర్రని రంగుగల దివ్య వస్త్రము అనుపమ శోభలొలుకుచుండెను. దానిమ్మ పుష్పము వలె శరీర కాంతి తళుకులీనుచుండెను. సమస్త శృంగార వస్తువులతో ఆ దేవి అలంకరింపబడి ఉండెను.
దేవతలందరూ ఆమెకు నమస్కరిస్తూ ఉన్నారు. ఆ దేవి సామాన్య స్త్రీ కాదు, అందరి ఆశలను నెరవేర్చునది, అందరినీ మోహింపచేయుటకు సమర్థురాలు, చరాచరములన్నిటికీ జన్మనొసగిన తల్లి జగదంబ. ఆమె ముఖ కమలము ప్రసన్నతతో వికసించి ఉండెను. ఆమె చిరునవ్వు నవ్వుచుండెను. అట్టి విశుద్ధమైన కరుణకు సాకారమూర్తియగు భగవతి జగదంబను దేవతలు చక్కగా దర్శించారు. తరువాత వారు భక్తి శ్రద్ధలతో కరుణామయి అయిన ఆ దేవికి ప్రణామాలు చేశారు. హర్షాతిరేకమున కరుణాస్వరూపిణియగు దేవికి ప్రణమిల్లారు. ఆనందాశ్రువులతో వారి కంఠములు గద్గదికములయ్యాయి. అందువలన వారేమీ మాట్లాడలేకపోయారు. ఏదో ఒక విధముగా చిత్తమును స్థిరపరుచుకొని వినయముతో భుజములను వంచి భగవతి జగదంబను స్తుతింపసాగారు. అప్పుడు వారి కనులు ఆనందాశ్రువులతో నిండి ఉన్నాయి. దేవతలు చెప్తున్నారు, దేవి నీకు నమస్కారము. మహాదేవి శివ నీకు సర్వదా నమస్కారము. ప్రకృతివి భద్రరూపిణివైన నీకు ప్రణామములు. మేము నియమపూర్వకముగా భగవతి జగదంబకు నమస్కరిస్తున్నాము. అగ్ని వంటి వర్ణము కలది, జ్ఞానముచే ప్రకాశించునది, దీప్తివంతమైనది, కర్మఫలమును పొందుటకు సేవింపబడు దుర్గాదేవిని మేము శరణుగోరుదుము. సంసార సాగరము నుండి తరింపచేయు జనని నీకు నమస్కారము. ప్రాణరూపులకు దేవతలు దైవీ భాషను పూజించారు. ప్రాణులు దానిని అనేక రూపములుగా చెప్తారు. అట్టి వాక్స్వరూపిణి కామధేనువుతో సమానమైనది. ఆనందప్రదాయిని ఆ దేవి నాకు అన్నమును బలమును ప్రసాదించుగాక. వాగ్రూపమగు భగవతి ఉత్తమ సృష్టితో సంతుష్టురాలువై మా సమీపమునకు రమ్ము. మృత్యువును కూడా నశింపచేయుదానవు, వేదముల ద్వారా నూతింపబడుదానవు, విష్ణుశక్తివి, స్కందమాతవు, సరస్వతి, దేవమాత, అదితి, దక్షకన్య సతి, పాపనాశిని, కళ్యాణదాయినియగు భగవతికి మేము ప్రణమిల్లుచున్నాము. మిగతా కథ తరువాయి భాగములో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.